నేను ఇంతకుముందు వీడియోలలో నక్షత్రములు, నక్షత్ర అధిదేవతలు, నక్షత్ర వృక్షాలు, నక్షత్ర స్వభావాలు, అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము గురించి తెలియజేశాను. ఈ వీడియోలో రోహిణి నక్షత్రము గురించి చెప్పబోతున్నాను. రోహిణి నక్షత్ర లక్షణాలు గురించి తెలియజేయుచున్నాను. రోహిణి నక్షత్రము వృషభ రాశి నక్షత్ర మండలంలో ప్రముఖంగా కనిపించే రోహిణి నక్షత్రము ఎరుపు రంగులో ఉంటుంది, కెంపులా కనిపిస్తుంది. శాస్త్రంలో ఇది ఎరుపు రంగులో ఉంటుందని చెప్పబడింది. వృషభ రాశికి కన్ను రోహిణి నక్షత్రాన్ని పేర్కొంటారు. రోహిణి నక్షత్రం దుష్ట ప్రకాశత్వము 0.85గా చెప్పబడింది. రోహిణి నక్షత్రము కాంతి సంవత్సరానికి 65.11 కాంతి సంవత్సర దూరంలో ఉంటుంది. ఈ నక్షత్రము సూర్యుని కంటే 100 రెట్లు పెద్దదని చెప్పబడింది. డిసెంబర్ నెల ప్రాంతంలో మధ్యకాలంలో రాత్రి 12 గంటల ప్రాంతంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. రోహిణి నక్షత్రంలో 5 నక్షత్రములు బండి ఆకారంలో ఉండడంచే రోహిణి నక్షత్రం శకటం పంచ అని పేర్లతో పిలువబడింది. రోహిణి నక్షత్రం కాలపురుషని అంగంలో పిక్కల స్థానంలో ఉంటుంది. రోహిణి నక్షత్రమునకు మనసుకు కారకునిగా చెప్పబడే చంద్రుడు ఈ నక్షత్ర వృషభ రాశిలో ఉండడంచే రాశ్యాధిపతి శుక్రునకు చెప్పబడింది. జ్యోతిష్ శాస్త్రం అనుసరించి చంద్రుడు వృద్ధి క్షయాలకు ఆధారముగా శుభాశుభత్వములను 2 చెప్పబడ్డాయి. చంద్రుడు మాతృకారకునిగా చెప్పబడ్డాడు. రోహిణి నక్షత్రం అధిదేవత బ్రహ్మకి 27 మంది భార్యలు. అందులోని రోహిణి నక్షత్రము ముఖ్యమైన వాదిగా చెప్పబడినది. రోహిణి నక్షత్ర నామ నక్షత్రాలలో ఈ విధముగా వస్తాయి. 1వ పాదములో పుట్టిన ఓ, 2వ పాదంలో పుట్టిన వా, 3వ పాదంలో పుట్టిన వి, 4వ పాదంలో పుట్టిన వు అనే అక్షరములతో రోహిణి నక్షత్రము నామాక్షరాలుగా ప్రకటించబడ్డాయి. ఇప్పుడు రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి శాంతి చేసుకోవడము కంపల్సరీ. రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా శాంతి చేయించుకోవలసినదే. రోహిణి నక్షత్రము 1వ పాదంలో పుట్టిన తల్లికి మేనమామకి, 2వ పాదంలో పుట్టిన తల్లికి మేనమామకి, 3వ పాదంలో పుట్టిన తల్లికి మేనమామకి, 4వ పాదంలో పుట్టిన తల్లికి మేనమామకు. ఈ నక్షత్రంలో పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి మేనమామకి శాంతి కంపల్సరిగా చేసుకోవలసి ఉంటుంది. రోహిణి నక్షత్రము బాలారిష్ట నక్షత్రము కాదు. శాంతులు రోహిణి నక్షత్రములో జననము దోషప్రదము. యథావిధిగా శాంతులు, హోమములు, రుద్రాభిషేకము చాలా అవసరము. రోహిణి నక్షత్రములో పుట్టిన వారి లక్షణములు ఈ విధంగా ఉంటాయి. రోహిణి నక్షత్రము స్త్రీలింగము. చతుర్విధ పురుషార్థములో మోక్షమునకు ప్రవృత్తి గుర్తు రథము. అలాగే రోహిణి అంటే సంస్కృతంలో ఎరుపు అనే అర్థము ఉంది. ఎరుపు ఆకర్షణకు, ఆర్తికి సంకేతకం. ఈ నక్షత్రాధిపతి చంద్రునికి భార్య రోహిణి. ఇంతకు ముందే ఈ నక్షత్ర సంకేతకమైన శకటము లేదా రథము రాచరికానికి, జమీందారికి, రాజసానికి, ఔన్నత్యానికి గుర్తుగా చెప్పబడింది. అందుకు తగినట్లుగానే రోహిణి నక్షత్రము వారిలోని ఈ లక్షణాలు ప్రదర్శించబడతాయి. ఎంతో కొంత సాధించిన వారిని వీరి దృష్టిలో పడతారు. రోహిణి నక్షత్ర అధిపతి చంద్రుడు. మనస్సుకు, ఆలోచనకు కారకుడు చంద్రుడు కావడంతో వారిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాడు. భావ్యవశాలు, తెలివితేటలు అన్నీ చంద్రుడి ప్రభావానికి లోనై ఉంటాయి. ఈ నక్షత్రంలో ఉన్నవారి ప్రాధాన్యతలు
ఇష్టాయిష్టాలు తరచూ మారుతూ ఉంటాయి. పైకి ఏమీ అక్కర్లేని వారిగా కనిపించినను లోపల ఆలోచనలు, వ్యామోహము, మోజు అన్నీ ఎక్కువగానే ఉంటాయి. ఈ నక్షత్రములో జన్మించిన వారికి చక్కని రూపము, ప్రకాశవంతమైన కళ్ళతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. బుద్ధి బలము ఎక్కువగా ఉంటుంది. జరగబోయేది ముందుగా ఊహించి నేర్పుగా ఉంటారు. వాక్పటిత్వము, కాముకత్వము, ఓర్పు, చాకచక్యానికి, దైవభక్తికి, పెద్దలపై గౌరవము ఉంటాయి. స్వార్థపూరిత ధనము, స్వార్జిత ధనము ఉంటుంది. అనేక మంది మిత్రులను కలిగి ఉంటారు. అందరినీ అభిమానములు పొందుతారు. చిన్నతనము నుండి కోపాన్ని ప్రదర్శించే గుణము ఉంటుంది. సృజనాత్మకత, ఆకర్షణ, కళాత్మక దృష్టి వీరిలో కనిపిస్తుంది. వీరికి స్నేహితులు, అభిమానులు ఎక్కువగా ఉంటారు. అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది. శాస్త్ర నిర్వహణ అనుసరించి రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు స్వభావం కలవారు. అందరినీ ఆకర్షించే గుణము, కళాత్మక దృష్టి అన్నీ వీరిలో ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారి విద్య, అనేక రకముల విద్యలు ఈ నక్షత్రం వారికి చెప్పవచ్చును. ఈ నక్షత్రంలో పుట్టిన వారు సులభంగా అనేక రంగములలో రాణింపు ఉంటుంది. ఆకర్షణ మరియు తెలివితేటలు, సాంస్కృతిక కళారంగములలోనూ విశేష అవకాశాలు కలిసి వస్తాయి. ఇవి కాక వ్యవసాయ సంబంధ విద్యలు ప్రత్యేకంగా వీరికి ఉంటాయి. వృత్తిపరమైన విద్యలు, తెలివితేటలు విద్యాపరమైన వృత్తిలో రాణిస్తారు. ఏదైనా విషయము తెలియచెప్పడంలో అందవేసిన చేయగా అవడం చేత వీళ్ళు పిఆర్ఓలు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ గాను మరియు ప్రఖ్యాతగాను యూనియన్ లీడర్లుగాను రంగాలలో ముద్రణాధికారంలోనూ ఉన్నత ఉద్యోగాన్ని కలిగి ఉంటారు. సంగీతవేత్తలుగాను, నృత్య కళాకారులుగాను, రెస్టారెంట్లుగాను, హోటల్ నిర్మాణంగాను వీరు బాగా రాణిస్తాయి. వ్యాపార విషయానికి వస్తే పాలు, డైరీ, సెంట్లు, బేకరీలు, రెస్టారెంట్లు, పెట్రోలు వంటి తైల వస్తువులు, పెయింటింగ్లు మొదలగు వ్యాపారములు వీరికి రాణిస్తాయి. ఈ నక్షత్రంలో, రోహిణి నక్షత్రంలో వారికి ఆరోగ్యము చక్కగానే ఉంటుంది. ఈ నక్షత్రము వారికి నిర్లక్ష్యం అనేది ప్రధానమైన బలహీనత అవుతుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న అనారోగ్యములకు ఏదైనా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు అనేవి తోల్పడతాయి. స్త్రీల విషయంలోకి వస్తే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వల అయితే దోషము లేదు. చక్కని సంతానము మరియు సౌభాగ్యవంతులుగా ఉంటారు. ముహూర్త శాంగా రోహిణి నక్షత్రములో స్త్రీలకు మంచి ఆరోగ్యము మంచిగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటారు. రోహిణి నక్షత్రము గుర్తు మగపాము. ప్రేమకు వ్యక్తం చేయడంలో భాగంగా మగపాము ఆడపామును పెనువేసుకొని ఉంటుంది. ఇదే విధంగా రోహిణి నక్షత్రం వారి ప్రేమ కావచ్చు లేదా శృంగారం కావచ్చు, అది అనంతంగా సాగుతుంది. రోహిణి నక్షత్రం వారు ప్రేమ కోసం ప్రయత్నిస్తారు, ప్రయాసపడతారు, పాకులాడుతారు. అయితే ఎక్కువగా రెచ్చిపోయి విపరీతంగా వెంటపడేవారిని మాత్రము వీరు కోరుకోరు. వీరు ప్రేమకు మోహానికి తెలియక తికమక పడతారు. రోహిణి వారు ఎవరినైనా బాగా అర్థం చేసుకుంటారు, కానీ ఎవరికి కట్టుబడి ఉండరు. కొత్త సంబంధాల వైపు మొగ్గు చూపిస్తారు. ఒక్కొక్కసారి ఈ ప్రయత్నంలో ముందు వెనుకలు చూసుకోకుండా మోసపోవడము, అసలు తమ పట్ల ఏమాత్రము విశ్వాసం లేని వారిని నమ్మి మోసపోవటము అనేది వీరి తరచూ చూసే పొరపాటు.
ఈ నక్షత్రంలో పాదాల వారీగా లక్షణములు. మొదటి పాదములో ఈ పుట్టిన అధిపతి కుజుడు. దీనిని నిశాంస అనే పేరు ఉంటుంది. ధైర్య సాహసాలు ఉంటాయి. చంచల స్వభావం కలిగి ఉండి ఇతరులపై నిందలు మోపడము లేదా నిష్ఠూరంగా మాట్లాడము వంటివి చేసిన మనస్సు మాత్రము మెత్తగా ఉంటుంది. ఎంతగా కోపం తెచ్చుకుంటారో అంత వేగముగా శాంతముగా మారుతారు. రెండవ పాదం వారికి లక్షణాలు. దీనిని దుశ్శంస అనే పేరు ఉంది. బక్కపలచగా పసుపు రంగు కలిగి ఉంటారు. మాట సొంపు, కార్యసాధారణ గుణము, గౌరవ మర్యాదలు కలిగి ఉండటము, రసికత్వము, అందముగా అలంకరించుకోవడము ఉంటే ఇష్టము ఉంటుంది. సుఖభోగముల లోటు ఉండదు. మూడవ పాదములో పుట్టిన వారి లక్షణములు. మూడవ పాదములో పుట్టిన వారికి దిశాంశ అనే పేరు ఉంది. అన్ని విషయంలోనూ ఎంతో కొంత గౌరవించబడతారు. నేర్పుగా, ఆసక్తికరముగా విషయాలు చెప్పడంలో నేర్పులుగా ఉంటారు. లక్ష్యంతో అనుకున్నవి సాధిస్తారు. ఇక నాలుగో పాదములో పుట్టిన వారి లక్షణములు. నాలుగో పాదములో పుట్టిన వారికి చంద్రుడు అధిపతి. దీనిని అత్యంశ అని పేరు చెప్పబడింది. పట్టుదల ఎక్కువ, గౌరవమైన జీవితము ఉంటుంది. రహస్య కార్యక్రమాలు చేస్తారు. స్వల్ప సంతానం ఉంటుంది. ఈ విధముగా రోహిణి నక్షత్రము వృషభ రాశిలో 53.20 డిగ్రీలు ఉంటుంది. వృషభ రాశిలో 10 డిగ్రీల నుంచి 13.20 డిగ్రీల వరకు రోహిణి నక్షత్రము ఉంటుంది. ఈ విధముగా రోహిణి నక్షత్రం వారి లక్షణాలు ఉంటాయి.